వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను కోకాపేట్లో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్లో. సో ఇప్పుడు 9:15 అవుతుంది నైట్. సో ఈరోజు మండే 3rd జూన్. ఇది కన్స్ట్రక్షన్ ఆల్వేస్ నడుస్తూ ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంటుంది ఈ ఏరియాస్లో. సో ఇక్కడే ఫాస్ట్ ఫుడ్ కూడా ఇటు సైడ్ దొరుకుతుంది అన్నమాట మనకి. సో నైట్లో దాని గురించే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా. జస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఎలా చేస్తారనేది. ఫాస్ట్ ఫుడ్ హెల్త్కి మంచిది కాదు, కానీ తప్పని పరిస్థితులు అని అనిపించినప్పుడు తినాలి. ఐ మీన్స్ సమ్ టైమ్స్ వీ డోంట్ హ్యావ్ టైమ్ అండ్ వీ హ్యావ్ టు బీ ఈట్ అనే సిచ్యువేషన్లోనే తినాలి. సో నా ఐఎమ్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, యూ కెన్ సీ. అండ్ హియర్ ఈస్ వెరీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ దిస్ ఏరియా. నానక్రామ్గూడ మెయిన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ in Hyderabad city. So this is also under Nanakramgooda, Kokapet, Narsingi, this all same. So I am going by walking to that center. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇక్కడ ఉంటుంది. సో అది కూడా నేను మేకింగ్ చూపిస్తాను మీకు, ఎలా చేస్తారు ఏంటనేది చూపిస్తాను. అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి ఇందులో. సాఫ్ట్వేర్లో చాలా బాగా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో. బెంగళూరు ఒకటే కాకుండా హైదరాబాద్ ఆల్సో. బెంగళూరునే మొత్తం వెనక్కి చేసేస్తుంది హైదరాబాద్. సో ఫైనాన్షియల్లీ అండ్ ఫైనాన్షియల్ స్టేట్గా మారుతుందన్నమాట. నిన్న ఫుల్ వర్షం, చాలా వర్షం పడ్డది నిన్న అయితే. बहुत बारिश हुआ था कल, लेकिन आज ठंडा है मौसम. बिल्कुल बारिश तो नहीं है, लेकिन बहुत ठंडा हो गया. से చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. సో ఇది మెయిన్ అన్నమాట, గార్ ఇన్ఫోబ్. సో ఈ కంపెనీలో చాలామంది వర్క్ చేస్తారు. ఇక్కడ నుంచి బస్సెస్ కూడా ఉంటాయి. మార్నింగ్ వెళ్ళడానికి బస్సులు కూడా ఉంటాయి ఇక్కడ నుంచి. మార్నింగ్ టైమింగ్స్కి ఉంటాయి అన్నమాట. మార్నింగ్ ఉంటాయి. మళ్ళీ నైట్ ఆఫ్టర్నూన్ అప్పుడు చాలా రేర్గా ఉంటాయి. మార్నింగ్ ఒక్కటే మంచిగా ఉంటాయి బస్సులు అయితే. అటు నుంచి రావడానికి కానీ ఇటు నుంచి నిజాంపేట్, ప్రగతి నగర్ అటు ఉంటాయి బస్సులు. ఇది చూడండి, ఇదే అది సాఫ్ట్వేర్ కంపెనీ. దీని ముంగలే ఉంటుంది. ఇక్కడ అన్ని ట్యాక్సీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆన్లైన్ బుకింగ్వి. సో విల్లాస్ ఎక్కువ ఉంటాయి ఇటు సైడు. చాలామంది డ్యూటీస్ చేసేవాళ్ళు కానీ జాబ్ చేసే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి బతుకు పేరు ఇదే. సో ఇక్కడే ఈ ఏరియాస్లోనే చాలామంది ఉండేది. ఇటు రావాలంటే మనము మెహందీపట్నం సైడ్ నుంచి కూడా రావచ్చు. 505 బస్ ఉంటుంది శంకర్పల్లి నుంచి. సో జస్ట్ అక్కడ నుంచి హైవే నుంచి ఇక్కడికి మళ్ళితే ఇక్కడ టీ ఉంటుంది. మనకి ఈవినింగ్ కావాలంటే కూడా టీ ఉంటుంది, మార్నింగ్ కావాలంటే కూడా మార్నింగ్ టీ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి టీ తీసుకోవచ్చు మార్నింగ్, అంతే. ఇంతే ఏముండదు మళ్ళీ. సో ఇక్కడ మెయిన్ ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ ఉంటుంది. అటు సైడ్ नाश्ता ఉంది. ये तुम सोचो, चिकन फ्राइड राइस बना दो पार्सल. एक सिंगल कितने का? 70. सब नया जोन कर रहे क्या अभी? हाँ, डेली एक आता है ना. సో పార్సల్కి తీసుకుంటున్నా.
ఇక్కడ నుంచే తీసుకుంటాము ఎప్పుడన్నా ఇక్కడ ఉంటే. అక్కడ ఇడ్లీ దోశ ఇవన్నీ ఉన్నాయి, లైక్ నైట్ స్ట్రీట్ ఫుడ్ టైపు. ఇంకా చాలామంది పెడితే చాలా బాగుంటుంది. 70 రూపాయలు అబ్బాయి చేస్తున్నాడు. ఇక్కడ కూర్చొని తినొచ్చు. जो पैसा जो तेरा सामान लेके आएगी वो वाला तेरा पैसा बराबर हो जाता है, ठीक है। अरे जो दूसरा अल्लाह स्टूडियो लाइक बना पैसा सीधा मेरे साथ कुछ नहीं है, कोई तो चोरी करने कोई चीज मारने लगा मेरा बच्चा। కొద్ది క్షణాల్లోనే అయిపోతుంది. అదే ఇంట్లో చేసుకుంటే మనం ఇంత పర్ఫెక్ట్గా కూడా రాదు, కానీ ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. బట్ ఏంటంటే బ్యాచిలర్స్ కానీ లేకపోతే మనము తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే తప్ప తీసుకోకూడదు. అంతే, ఇక ప్యాక్ చేసి నిమ్మకాయ అండ్ ఆనియన్స్ పెట్టేసి చేస్తారు. అయిపోయింది, ఓన్లీ 2 minutesలో రెడీ అవుతుంది. कोई आदत तो अच्छी नहीं, कई दरकार में जाएगा, कई अरे जे खराब हो जाएगा।